హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి రేక్కాయల పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ కాయల్ని చక్కగా వలిసేసుకోండి, గింజలను అవి సెపరేట్ చేసేసుకోండి. కడిగండి, బాగా ఆరబెట్టాలి, తుడిసి ఆరబెట్టండి. తడి ఉంటే మళ్ళీ నిల్వ ఉండదు, తడి లేకపోతే మీకు సంవత్సరం అంతా ఉంటుందన్నమాట. దానిలో సరిపడే ఉప్పు, బెల్లం మన టేస్ట్ని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోండి. జీలకర్ర, ఈ కాయలకండి పెద్ద స్పూన్లు పడుతుంది జీలకర్ర ఉంటేనే టేస్ట్. అలాగే పచ్చిమిర్చి 10 వేసాను, పెద్దవి కాబట్టి 10. అది కూడా మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇదండి ఉప్పు పసుపు వేసి నూరాలి ముందు. వీటిని గింజల తర్వాత ఊరికే లైట్గా బండతో నూరుకుంటే సరిపోతుంది. నేను ఇవాళ మిక్సీ వేసేస్తున్నాను, రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ముందు నూరు వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసుకోండి, అలాగే ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టండి. ముందు ఇలా కచ్చా పచ్చా నలిగాక కొంచెం బెల్లం కూడా వేసి నూరేయండి. ఇందులో రేగిపళ్ళు కూడా వేసేయండి. మెత్తగా పేస్ట్ చేయొద్దు, కచ్చా పచ్చా నూరుకోండి. ఒకసారి గింజలు ఏం చేస్తారంటే లైట్గా ఇలా దంచండి, దానిలో ఉన్న గుజ్జు కొంచెం బయటకు వస్తుంది. మరీ ఎక్కువ వద్దు, కొంచెం. అదే గింజలు నలిగినాయి అనుకోండి, నోటికి అడ్డుపడి కొట్టుకుపోతుంది, నాలుగు కొట్టుకుపోయి అసలు తినలేరు పచ్చడి. అందుకని గింజలుగానే ఉంచాను. అలానే గింజలు పారేస్తే బాగదు, తినేటప్పుడు ఊసేయటమే కానండి, గింజలు ఉంటేనే టేస్ట్. మా అత్తగారు చేసేదనమాట, ఆవిడ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. మా అమ్మగారి ఇంట్లో అయితే మాకు అసలు ఈ పచ్చడి గురించే తెలియదు, ఉట్టి తినేవాళ్ళం అంతే. ఆవిడండి సీజన్ వచ్చినప్పుడు 4-5 సార్లు చేసుకునేది. తర్వాత సంవత్సరానికి సరిపడా ఊరగాయలాగా పెట్టుకుని దాచుకునేది అనమాట. అంత ఇష్టం ఆవిడకి. నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ పచ్చడి. నేను చూపించిన పచ్చిమిరకాయలు అన్నీ పట్టినాయండి. అలాగే ఉప్పే చాలేదు, ఇంకొంచెం వేసాను నేను, ఇంకో స్పూన్ పట్టింది. బెల్లం మొత్తం వేసాను. మీరు కూడా సరిపడా చూసి వేసుకోండి. తక్కువ వేసుకున్నాక పాడైపోయిందంటే జయప్రద నువ్వు చెప్పావు మేము పట్టాము బూజెక్కింది అంటారు. అందుకని ముందే చెప్తున్నాను, ఉప్పు సరిపడా ఉండాలి ఎప్పుడు పచ్చడికి. చక్కగా పొడిగా ఉండాలి, మిక్సీ పొడిగా ఉండాలి. పచ్చిమిరపకాయలు, రేక్కాయలు, ఈ బౌలు దాచుకునే బౌలు అన్నీ కూడా బాగా ఎండబెట్టండి. కాయకి ఏమాత్రం తడి ఉండద్దు, పచ్చిమిరపకాయకి ఉండద్దు, దేనికి తడి ఉండకూడదు. ఉప్పు సరిపడా ఉంటే సంవత్సరం నిల్వ ఉంటుందండి, నేను గ్యారంటీ. ఇందాక నూరి పెట్టుకున్నాం కదండి, రేక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, బెల్లం, జీలకర్ర, అంతే. ఇంకా వెల్లుల్లిపాయలు పని లేదు. ఇవన్నీ కలిపేసుకుని ఇలా స్టోర్ చేసేసుకోవటమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తిరగమాత వేసుకోవటం అండి. తిరగమాత వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా. నేను 4 రోజులకు ఒకసారి పెట్టుకుంటూ ఉంటాను తిరగమాత. ఎప్పుడు తినాలంటే అప్పుడు వేసుకోవటమే. 4 రోజుల దాకా బయట ఉంటుంది, బయట ఎక్కువ రోజులు ఉండదు. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైతే జిగురు అన్నీ ఇష్టపడరు, కానీ తింటుంటే బాగుంటుందండి. తీయగా పుల్లగా, కొంచెం ఉప్పు తగులుతూ, జీలకర్ర టేస్ట్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం పచ్చడి తిరగమాత వేస్తున్నాను. ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అన్నీ వేసి వేగనివ్వండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చక్కగా ఎర్రగా వేగనివ్వండి పోపుని.
వేడి వేడి గిన్నె వేసుకుంటాం. అంతేనండి రేక్కాయల పచ్చడి.